హలో అండి. సింపుల్ అండ్ ఈజీగా వన్ పాట్ రెసిపీ చేసుకుందామా ఇన్స్టా పాట్లో. నేనైతే ఇక్కడ ఇన్స్టా పాట్ తీసుకున్నాను. సో దీంట్లో సాట్ మోడ్ అని కింద ఉంటుంది, అది ఆన్ చేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక బటర్ ఆర్ ఆయిల్ వేస్తున్నాను. నేను రెండు హాఫ్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 2 సినమన్ స్టిక్స్, ఒక 1 ఇంచ్ పైన ఉన్నవి వేసుకుంటున్నాను. అలాగే ఒక 4 క్లౌస్ వేసాను, 4 to 6 క్లౌస్. అలానే ఒక బ్లాక్ కార్డిమమ్ వేసాను. ఆ తర్వాత ఒక 2 బిర్యానీ ఆకు వేసాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసాను. ఆ తర్వాత అవి ఒక 2 మినిట్స్ సాట్ చేశాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకున్నాను. మనకు కావాల్సిన వెజ్జీస్ ఏమైనా వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, క్యాప్సికమ్, పీస్, బీన్స్ వేసాను. అవి ఒక 2 మినిట్స్ సాట్ అయ్యాక నేను ఇక్కడ వైట్ చెనా తీసుకున్నా, కబోలి చెనా అంటారు కదా, అవి తీసుకున్నాను. నాకు అవి ఎక్కువ ఉంటే ఇష్టం. సో అది మనకి ఇష్టం, ఎంత కావాలంటే అంత. నేనైతే 2 కప్స్ రైస్కి 1.5 కప్ పైన నైటే సోక్ చేసి పెట్టుకున్నాను చెన్న. ఆ తర్వాత అది కొంచెం ఒక 2 మినిట్స్ సాట్ అయ్యాక దాంట్లో కొంచెం ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. అది కూడా ఒకసారి సాట్ చేసుకొని ఒకసారి కలిపేశాక కొంచెం పండుమిర్చి పేస్ట్ వేస్తాను. ఇక్కడ నేను పండుమిర్చి పేస్ట్ అనేది పండు మిరపకాయలు తొక్కి జస్ట్ ఉంచుతారు కదా, మా మమ్మీ పంపింది. సో అదే వేస్తున్నాను. అదే ఇంకా స్పైస్ ఇక్కడ. సో అది చూసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అది ఇంకా కలిపి అది కూడా ఒకసారి సాల్ట్ చేశాక కొంచెం సాల్ట్ పడుతుంది కాబట్టి నేను ఫస్ట్ కొంచెమే వేసుకున్నాను. సో అందుకే సాల్ట్ వేసాను. సో సాల్ట్ చూసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే కొంచెం వేసుకున్నాను ఇక్కడ ప్రస్తుతానికి. మళ్ళీ రైస్లో చెక్ చేసుకుంటాం కదా. ఇంకా ఆ తర్వాత సోక్ చేసిన రైస్ని వేసేసి నేను 2 కప్స్ రైస్కి 3 కప్స్ వాటర్ పోసాను. అండ్ అలాగే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ పిండేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఇంకా సాల్ట్ క్యాన్సిల్ చేసి ప్రెషర్ కుక్ లో 6 మినిట్స్ సీల్ చేసేసి లిడ్ క్లోజ్ చేస్తే ఆ 6 మినిట్స్ తర్వాత మన పండుమిర్చి వెజ్ పులావ్ రెడీ. థ్యాంక్ యూ.